ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. బుల్లితెరపై సీరియల్స్ చూసే అందరికీ శశి బీటెక్ అంటే సుపరిచితమే. శశిరేఖ పరిణయం సీరియల్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మైసూర్ అమ్మాయి మేఘన తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. బుల్లితెర విశేషాలతో పాటు సీరియల్ ప్రయాణాన్ని మేఘన మనతో పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సీరియల్లోని శశిరేఖను నేను సీరియల్లోని శశి పాత్రలా ధైర్యంగా నిజ జీవితంలో ఉండను. నిరాడంబర జీవితం నాది. స్వతహాగా చాలా సున్నిత మనస్కురాల్ని. ఎవరైనా చిన్న మాట అంటే చాలు కొన్ని వారాల పాటు బాధపడుతూ ఉంటా. మాది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ పేరు జయశ్రీ, కన్నడ లెక్చరర్. మా నాన్న లోకేష్, గవర్నమెంట్ ఇంజనీర్. నాకు అన్నయ్య ఉన్నారు. ఇంట్లో చిన్నదాన్ని కావటంతో గారాబంగా పెరిగాను. మా అన్నయ్య చదువులో ముందే ఉండేవాడు. నన్ను మాత్రం మా తల్లిదండ్రులు చదువుకో అని ఎప్పుడూ ఒత్తిడి తేలేదు. సంగీతం, నాట్యం, నాటకాలపై దృష్టి పెట్టమని ఎక్కువగా ప్రోత్సహించేవారు. నాగార్జున నటించిన గీతాంజలి చిత్రాన్ని చిన్నప్పుడు చూశాను. ఇలా నాగార్జున గారి నిర్మాణ సంస్థ అన్నపూర్ణ బ్యానర్లో రూపొందే ధారావాహికలో హీరోయిన్ కావడం యాదృశ్చికంగా జరిగింది. బెంగళూరులో ఉండగా ఓ రోజు ప్రభు అనే వ్యక్తి కాల్ చేసి, మీ ప్రొఫైల్ ఫేస్బుక్లో చూసాం, మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కదా, అన్నపూర్ణ బ్యానర్ సంస్థ ఓ సీరియల్ చేస్తోంది, ఆడిషన్కి రండి అన్నారు. హైదరాబాద్ వచ్చేసి ఆడిషన్ ఇచ్చాను. దర్శక నిర్మాతలు ఒప్పుకున్నారు. అలా శశిరేఖ పరిణయం సీరియల్ కథానాయికగా ఎంపికయ్యా. మాయాబజార్లోని అహనా పెళ్లి అంట సాంగ్ని ఎక్కువసార్లు చూసి నేర్చుకుని షూటింగ్లకి రమ్మన్నారు. తొలి రోజు షూటింగ్లోకి హాజరయ్యాను. సావిత్రి గారిని కనీసం 5% ఇమిటేట్ చేసి అభినయిస్తే చాలనుకుని నటించా. నటన చూసి అందరూ భలే అన్నారు. తొలి రోజే పాట పూర్తయింది. రెండో రోజు సీరియల్ తొలి సన్నివేశంలో నటించలేక సిగ్గుపడిపోయా. చాలా సమయం తీసుకుని సన్నివేశాన్ని పూర్తి చేశా. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలనుకున్నా. కసిగా ఇష్టపడి తెలుగుపై మనసు పెట్టా. ఎక్కువగా తెలుగు మాటలు వింటూ అదే సమయంలో యూనిట్ సభ్యులతో పాటు గలగల మాట్లాడేదాన్ని. అలా కేవలం 3 నెలల్లో నాకు తెలుగు భాష వంటబట్టింది. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడతా. అంతేనా? ఈ సీరియల్కి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు దక్కడం, స్టేజ్ పైన అవార్డుతో పాటు అభినందనల్ని అమలా నాగార్జున అందించడం మర్చిపోలేను. ఇప్పుడు సీరియల్స్ ట్రెండ్ మారింది. కంటతడి పెట్టించే సెంటిమెంట్ పాత్రలు ఇటీవల తగ్గుతున్నాయి. క్యారెక్టర్లో ఫన్ ఉండాలి అన్నట్టు శశి సాంప్రదాయమైన అమ్మాయి. అంతే రీతిలో ఎవరైనా తిడితే ధీటుగా జవాబిస్తుంది. ఈ సీరియల్లో భాగంగా బైక్ నడిపాను. డూప్ లేకుండా ఓ సీన్ ధైర్యంగా చేయాలని నాకుండేది. అది ఈ సీరియల్తో నెరవేరింది. ఆత్మహత్య చేసుకునే సన్నివేశంలో డూప్ లేకుండా 20 అడుగుల ఎత్తు నుంచి రాయిపై నిల్చొని అక్కడి నుంచి చెరువులోకి శశి దూకాలి. ఇది సన్నివేశం. ఏ మాత్రం భయపడకుండా దూకాను. ఆ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కింద పడ్డాక గమనిస్తే పక్కనే పెద్ద బండరాయి ఉంది. దానిపై పడి ఉంటే అంతే సంగతులు. నీళ్లలోకి దూకిన తర్వాత స్విమ్ చేయాలనే విషయం మర్చిపోయాను. సీరియల్లో నటించాలంటే చాలా సహనం ఉండాలి. ఉదయం 6ంటికి లొకేషన్కి వెళ్తే రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 10 అవుతుంది. ఒక్కోసారి అర్ధరాత్రి కూడా అవుతుంది. సెట్స్లో ఎక్కువసేపు మేకప్లో ఉండడం వల్ల వ్యక్తిగత జీవితం కోల్పోతున్ననే ఫీలింగ్ వల్ల ఒక్కోసారి అసహనానికి గురవుతూ ఉంటా. అయితే ఆ వెంటనే ఇంతమంది తెలుగు వాళ్ళ ఆదరాభిమానాలు, ప్రేమ దక్కుతున్నాయంటే ఈ సీరియల్ వల్లే కదా అని గుర్తొచ్చి మళ్ళీ ఆనందంగా పనిలో పడతాను. నెలలో 15 రోజులు షూటింగ్లో పాల్గొంటా. శని ఆదివారాలతో పాటు కాస్త గ్యాప్ దొరికితే మైసూర్లో వాలిపోతా. మా కుటుంబంతో కలిసి సినిమాలకు, ఫంక్షన్లకు హాజరవుతూ ఉంటా. మైసూర్లో నాటకాలకి ఇప్పటి నుంచి మంచి ఆదరణ ఉంది. నాకు నచ్చిన రంగస్థల నటుడు రాజ్ కుమార్ గారు. నాకు పెద్దగా ఆశలేం లేవు. సీరియల్స్తో పాటు అవకాశం వస్తే సినిమాల్లోనూ నటిస్తా. వీటిలో అవకాశాలు రాకపోతే మాత్రం నా రంగస్థలం ఉండనే ఉంది కదా. విన్నారుగా చలాకీ శశిరేఖ చెప్పిన కబుర్లు. బుల్లితెర నటి అయినా కూడా ఎంతో పట్టుదలతో ఇష్టపడి తెలుగు నేర్చుకుని ఎంతో చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఈమె ఎంతో మందికి ఆదర్శప్రాయురాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.